మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు సొంతం చేసుకుంది ఇలియానా. ప్రస్తుతం సినిమాలకి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గినప్పుడు సడన్గా ఒక బాబుకి జన్మనివ్వబోతున్నాను అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండానే తల్లి అవడం ఏంటి అంటూ చాలామంది ఇలియానాపై విమర్శలు కూడా చేశారు. అయితే ఏకంగా కొడుకు పుట్టాక తన భర్తను అందరికీ పరిచయం చేసింది. మైకేల్ డోలన్ అనే విదేశీని రహస్యంగా పెళ్లి చేసుకుంది. 2023లో ఒక బాబుకు జన్మనిచ్చిన ఆమె ఆ బాబుకి ఫీనిక్స్ డోలన్ అనే పేరు కూడా పెట్టి సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేసింది. ఇదిలా ఉంటే మళ్లీ గత కొన్ని నెలల క్రితం మరోసారి బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేసి రెండోసారి కూడా ప్రెగ్నెంట్ అయినట్టుగా ఫ్యాన్స్తో చెప్పారు. అయితే ఈరోజు తనకి మరో బాబు పుట్టినట్టుగా తెలిపి ఆ బాబు ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఇలియానా తనకు పుట్టిన రెండో కొడుకు ఫోటోను షేర్ చేసి తనకు మళ్లీ కొడుకు జన్మించినట్టుగా, అతడి పేరు కేను రాఫ్ డోలన్ అని పేరు నామకరణం చేసినట్టుగా తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం ఇన్స్టా ద్వారా తెలియజేస్తూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కాస్త వైరల్ అవడంతో పలువురు సెలబ్రిటీస్ ఫ్యాన్స్ ఇలియానాకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాదు అబ్బాయి చాలా క్యూట్గా ఉన్నారంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇలియానా కెరియర్ విషయానికి వస్తే వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన దేవదాస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో రామ్ సరసన నటించి మొదటి సినిమాతో సంచలనాత్మక విజయం అందుకుంది. తర్వాత ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. తర్వాత పోకిరి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయింది. తర్వాత 2006లో కేడి అనే సినిమాతో తమిళ సినిమాలోకి తర్వాత 2006లో కేడి అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఖతర్నాక్, రాఖీ మున్నా వంటి తెలుగు సినిమాలు చేసింది. అయితే 2012లో హిందీ సినిమాతో ఆరంగేట్రం చేసిన ఆమె అక్కడే పలు సినిమాలు చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మళ్లీ సౌత్కి ఎంట్రీ ఇచ్చి దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలతో మరింత విజయం సొంతం చేసుకుంది. ఇక ప్రజెంట్ ఇండస్ట్రీకి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది ఇలియానా.